పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కంబగూడ నుండి 1.5 కిలోమీటర్లు 50 లక్షలతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో రవాణా సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా మరిన్ని రహదారులు వేస్తామని, ఇకపై డోలీ మూతలు కష్టాలు ఉండవని, నేరుగా అంబులెన్సులు గ్రామ వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వంతో చర్చించి రానున్న రోజులలో కురుపాం నియోజకవర్గానికి మరిన్ని బీటీ రోడ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకే మా గిరిజన నాయకత్వం ఓం వేదాహమేరం పురుషం మహంతమాధిత్యవర్ణం తమధస్సువారే సర్వాణి రూపాణి యద్దీరానామాని గుట్టాః అభయవరణ్యరాస్తే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారగే శరణ్యే త్ర్యంబకే నారాయణే శ్రీ మహాగణాధిపతాభ్యో నమో నమః. మరి గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గిరిజన బిడ్డ ఆడపడుచు మరి ఆవిడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా గిరిజనులకి రోడ్డు సౌకర్యం కావాలి అనే ఉద్దేశంతో సుమారుగా గిరిజన ప్రాంతాల్లోనే కనీసం ఒక 207-208 రోడ్లు కేబినెట్లో ఆమోదం చేయడం, అందులో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చేసిన రోడ్లు ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాగానే మన కోసం, మన గిరిజనుల కోసం ఇవన్నీ తొందరగా చేయండి అని చెప్పారు. అందుకని గతసారి కంబగూడు నుండి దొంగరకిక్కువ రోడ్డు 1.5 కిలోమీటర్ అవుతుంది. ఎందుకంటే నిజంగా ఎలక్షన్కి వచ్చేటప్పుడు చాలా నాకు బాధ అనిపించింది. ఇది గతంలో తెలుగుదేశం పార్టీ టైంలోనే ఈ రోడ్డు అప్పుడు ఇది మొత్తం ఫార్మేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఎంపీపీ గారే చేశారు. ఆ రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఎనర్జీకి సంబంధించి అవన్నీ కూడా జోగపురం అయితేనేమి, తర్వాత ఇక్కడ మన వాడపుట్టి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే వచ్చిన రోడ్లు. కానీ ఇంతవరకు కూడా మరి కాని పరిస్థితి మీరందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మనమందరం కూడా ఐక్యతతో ఉండి అన్ని రోడ్లు కూడా మనం ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతకు ముందు